70 ఏళ్ల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ 2026 పేరుతో ఆ చట్టం రాబోతోంది. క్యూర్ చట్టం 2026 సంబంధించిన ముసాయిదాను ప్రకటించిన ప్రభుత్వం నగర ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. జూలై 24 వరకు ప్రజల సూచనలను స్వీకరించేందుకు 271 పేజీలతో కూడిన బిల్లు కాపీని జీహెచ్ఎంసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం జీహెచ్ఎంసీ స్థానంలో కొత్త చట్టం తీసుకురావడానికి కారణాలు, ఆ చట్టం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, క్యూర్ చట్టం వల్ల ఆస్తి పన్ను ఏ మేరకు పెరగనుందనే మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. రైట్ అశ్విని, నగరంలో హైదరాబాద్ మహానగర పాలన అంతా కూడా ఒకే గొడుగు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 1955 జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించాలని తీర్మానించింది. ఈ మేరకు ప్రత్యేకంగా బిల్లు తీసుకురాబోతుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును చట్టంగా మార్చబోతుంది. అదే కోర్ అర్బన్ రీజియన్ బిల్లు. దీనికి సంబంధించి, ఈ చట్టానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రజల నుంచి, నగర ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు పబ్లిక్ డొమైన్లో ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా కాపీని కూడా జీహెచ్ఎంసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రజలు కావచ్చు, విశ్లేషకులు, నిపుణులు ఎవరైనా కూడా ఈ చట్టానికి సంబంధించిన ఎందుకు సవరించాలి, ఎక్కడెక్కడ సవరించిన అంశాలు ఏమి ఉన్నాయని కూడా, ఆస్తి పన్ను కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, నగర మౌలిక వసతుల కావచ్చు, అదేవిధంగా సదుపాయాల కల్పన విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాలకు సంబంధించి కూడా వాళ్ళ అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియజేసేలా పోర్టల్లో నమోదు చేసేలా కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ చట్టం ఎందుకు తీసుకొస్తుంది, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అని కూడా ఒకసారి ఆలోచించినట్లయితే, 71 ఏళ్ల క్రితం కేవలం 15 లక్షల జనాభాతో ఉన్నటువంటి హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు చట్టాన్ని రూపొందించడం జరిగింది 1955లో. ఇప్పుడు కాలక్రమేణా హైదరాబాద్ మహానగర జనాభా 1,30,00,000 దాటింది. దీంతో నగర అవసరాలు కావచ్చు, జనాభాకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా పెరిగింది. ఈ అవసరాన్ని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ చట్టానికి సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి ధర్మిల కోర్ అర్బన్ రీజియన్ పేరుతో ఒక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మహానగర పాలక సంస్థను బృహత్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, ఆ తర్వాత జీహెచ్ఎంసీని పునర్విభజించి 3 కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఒకే పాలన సవ్యంగా ఉండాలి, ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో చట్టాన్ని ఖచ్చితంగా కొత్తగా మార్చాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర సీఎం అధ్యక్షతన ఒక అపెక్స్ కౌన్సిల్ని కూడా కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా బిల్లులో పేర్కొనడం జరిగింది. అపెక్స్ కౌన్సిల్ ద్వారా మొత్తం నగర వ్యాప్తంగా పాలన ఏ విధంగా ఉందనేది కూడా స్పష్టం కాబోతుంది. దానికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, అధికారాలు కావచ్చు ప్రత్యేకంగా తీసుకురాబోతున్నారు. అయితే ఈ చట్టం వల్ల ఎవరికి ఉపయోగం, నగర ప్రజల ఆస్తుల విషయంలో కావచ్చు, నగర ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి పన్ను విషయంలో కావచ్చు, వాళ్ళకు అందుతున్నటువంటి సేవల విషయంలో కూడా నిక్కచ్చిగా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నటువంటి జీహెచ్ఎంసీ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా పొందుపరిచే విధంగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే విపత్తు సమయంలో సత్వరంగా స్పందించేందుకు హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా చూసుకుంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఫిర్యాదులను అప్పటికప్పుడు పరిష్కరించే విధంగా క్యూర్ అప్లేట్ అథారిటీని కూడా రూపించబోతున్నట్లుగా బిల్లులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఇక నుంచి ఉపేక్షించేది లేదు, భారీగా జరిమానాలు ఉంటాయని కూడా బిల్లులో పొందుపరిచారు. దీనికి సంబంధించి సత్వర నిర్మాణ అనుమతులు కావచ్చు, అన్ని రకాల వ్యాపారాలకు ఒకే ట్రేడ్ లైసెన్స్ ఉండే విధంగా కూడా చూస్తున్నారు. మూసీ పునర్జీవనం పేరుతో పరివాహక ప్రాంతాల్లో ఒక కొత్త ఎకానమీ సృష్టించాలని భావించినటువంటి ప్రభుత్వం ఈ మేరకు తన నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించడం జరిగింది. ఆ ఎకానమీకి అనుగుణంగా దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా బిల్లులో పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంటి అద్దె ప్రాతిపదికన ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక స్పష్టత ఈ బిల్లులో ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఏ విధంగానైతే భూమి విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారో, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి ఈ క్యూర్ పరిధిలో కూడా అదే విధానం తరహాలో ఆస్తి పన్ను వసూలు చేయాలని, ఆస్తి పన్ను ఒక విధానాలు రూపొందించాలని కూడా ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఆస్తికి సంబంధించి ఒక ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్ కూడా ఇవ్వబోతున్నారు. దాని ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్ విధానం ఈజీగా ఉండడం కాకుండా సకాలంలో పన్నులు చెల్లించే వారికి రాయితీలు కూడా ఇవ్వనున్నట్లుగా బిల్లులో పొందుపరిచారు. పర్యావరణ హిత చర్యలు చేపట్టేటువంటి యజమానులకు ప్రోత్సాహకాలు అందడంతో పాటు వ్యాపారాలు, మౌలిక సదుపాయాలకు ఊతమిచ్చేలా కూడా ఈ బిల్లు ఎంతో
దోహదపడుతుందని ప్రభుత్వం బిల్లులో స్పష్టం చేయడం జరిగింది. అదే కాకుండా మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం కూడా శివారు ప్రాంతాల్లో తాగునీరు, మురుగునీరు వ్యవస్థనంతా కూడా ఒక పూర్తిగా ప్రక్షాళన చేస్తూ ఆ బాధ్యతలన్నీ కూడా జలమండలికి అప్పగించింది. ఇప్పటికే హైడ్రా కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఈ తాగునీరు, మురుగునీరు విషయంలో మొత్తం ఆ బాధ్యత అంతా కూడా జలమండలికి అప్పగిస్తున్నట్లుగా ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది. అయితే ఈ కొత్త విషయాలతో పాటు పాత విషయాలను కూడా యథాతథంగానే బిల్లులో కొనసాగిస్తున్నట్లుగా, ఈ చట్టంలో కొనసాగిస్తున్నట్లుగా ప్రభుత్వం బిల్లులో స్పష్టం చేయడం జరిగింది. కార్పొరేషన్లు, స్టాండింగ్ కమిటీలు, కమిషనర్లు, వార్డు కమిటీలు, ఎన్నికల నిర్వహణ, ఆస్తి పన్ను మదింపు, రుణాల సేకరణ అధికారాలు, జంతు సంరక్షణ వంటి ప్రధాన అంశాలు జిహెచ్ఎంసీ చట్టంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా ఈ కొత్త క్యూర్ చట్టంలో కొనసాగించబడతాయని చెప్పడం జరిగింది. అయితే కార్పొరేటర్ల అనర్హత విషయంలో మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేటర్ల అనర్హత విషయాన్ని కూడా తొలగిస్తున్నట్లుగా ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది. ఇలా అనేక అంశాలుగా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నటువంటి ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ చట్టాన్ని ఆమోదించేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. అందులో భాగంగానే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుంది. అయితే ఈ బిల్లుకు సంబంధించి ఇలా అభిప్రాయాలు సేకరించడం అనే పట్ల చాలామంది నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బిల్లుకు సంబంధించి ఇలా ప్రజా అభిప్రాయాలు సేకరించడం ద్వారా ఈ చట్టం అనేది మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఎంతో పారదర్శకంగా ఉంటుంది. ఇలా ప్రతి బిల్లుకు సంబంధించి ప్రజాభిప్రాయకరణ సేకరించడం అనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా వారంతా కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ బిల్లు ఆమోదం పొందే విషయంలో ఏ విధంగా ఉండబోతుంది, ఈ చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందనేది వేచి చూడాల్సినటువంటి అంశం.